ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, మార్కెట్ అంటే ఏంటి, ప్లస్ ఇన్ఫ్లేషన్ ఎలా డెవలప్ చేయాలని అడిగారు. ఇన్ఫ్లేషన్ డెవలప్ చేయకూడదు, ఇప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు వైరస్ అనేది బాడీలో ఎంటర్ అయితే ఏం చేస్తుందండి, అది రోజు కొంచెం కొంచెం తినేస్తూ ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ రంగంలో, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ముఖ్యంగా చెప్పాలంటే మన డే టు డే లైఫ్లో ఇన్ఫ్లేషన్ అనేది మన ఆదాయాన్ని రోజు కొంత తినేస్తూ ఉంటుంది అనమాట. సపోజ్ మీరు ఒక 1000 రూపాయలు బీరోలో పెట్టేశారు, దాన్ని వాడట్లేదు. ఒక సంవత్సరం తర్వాత దాన్ని బయట తీసుకెళ్తే దాని వాల్యూ ఎంత ఉంటుందంటే 930 రూపాయలు ఉంటుంది. ఇది గవర్నమెంట్ చెప్తున్న రేట్ ప్రకారం. గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే మనకున్న ఇన్ఫ్లేషన్ 7% అని మాత్రం చెప్తుంది. కానీ రియల్గా వచ్చేటప్పటికి 10 to 12% ఉంటుంది. ఎందుకంటే వస్తువులు కొద్ది మనం కదా కొనేది, మనం గవర్నమెంట్ కాదు. గవర్నమెంట్ ఏదో ఓవరాల్గా చెప్తుంది అన్నమాట. ఈ ఇన్ఫ్లేషన్ని ఎలా మెజర్ చేస్తారంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాం. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే బయట మనం కొనే వస్తువులన్నింటినీ కూడా వాళ్ళు కొన్ని కేటగిరైజ్ చేస్తారు. కేటగిరైజ్ చేసి ఒక 260 వస్తువుల్ని ధరలు చూసి ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది అని చెప్తారు. సిపిఐ అండ్ WPI ఈ రెండు మెజర్స్లో కొలుస్తారు. WPI అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, అంటే మార్కెట్లో హోల్సేల్గా వస్తువులు తీస్తుంటారు కదా, అక్కడ కొన్ని మెజర్ చేస్తారు. అక్కడ ఏంటి, సుమారుగా ఒక 700 వస్తువుల్ని మెజర్ చేసి అక్కడ ఇన్ఫ్లేషన్ రేట్ నిర్ణయిస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో సిపిఐలో ఒక 160-170 వస్తువుల్ని కేటగిరైజ్ చేసి ఆ రేట్ని పరిశీలించి, అంటే ఇన్ఫ్లేషన్ రేట్ ఇలా పెరుగుతుంది, రోజు రోజుకి రేట్ ఇలా పెరుగుతుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ ఇంత పెరుగుతుందని చెప్తారు.